హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే స్వరాజ్ కంపెనీస్ పార్ట్నర్ అయిన శ్రీకాంత్ ఇకపై స్వరాజ్ కంపెనీస్తో కాకుండా సామంత్ కంపెనీకి ఆర్డర్స్, డీల్స్ అన్నీ కూడా ఇచ్చారని తెలిసి ఇంట్లో అందరూ కూడా షాక్ అవుతారు. పైగా దీనంతటికీ కారణం రాహుల్ ప్రవర్తన అని తెలిసి మరింత కోపం వస్తుంది సీతారామయ్యకి. అప్పుడే సీతారామయ్య గారి స్నేహితుడు, అదేంటి రాజ్ కంపెనీ బాధ్యతలు తీసుకున్నప్పుడు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు నెలకొనలేదు, అసలు రాహుల్కి కంపెనీ బాధ్యతలు అప్పచెప్పడం ఏంటి, తను ఇలా బిహేవ్ చేయడం ఏంటి, ఇదంతా ఏంటి అని అడిగితే అప్పుడే సీతారామయ్య, మా ఇంటి పరిస్థితుల వలన రాజ్ కొన్నాళ్ళు కంపెనీ బాధ్యతలకి దూరంగా ఉండవలసి వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ చీడ పురుగుకి నేను కంపెనీ బాధ్యతలను అప్పగించాను. అలా చేసి నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. కానీ మీవాడేంట్రా కనీసం ఒక మాట కూడా చెప్పకుండా ఇలా నిర్ణయం తీసుకున్నాడు అని చెప్తే, రాహుల్ చేసిన అవమానాలు అలా ఉన్నాయి, మరి నేనేం చేయలేనురా, సారీ అని చెప్పి ఇక వారి ఫ్రెండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక రుద్రానికైతే టెన్షన్ మొదలవుతుంది. ఏంటి అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో, మా నాన్న కొంపదీసి రాహుల్ని కంపెనీ బాధ్యతల నుంచి తప్పించడు కదా అని ఆలోచిస్తూ చెమటలు పడుతూ ఉంటాయి రుద్రానికి. ఇంతలోనే సీతారామయ్య, ఏంటి రాహుల్ ఇదంతా, నువ్వేదో కంపెనీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తావని నీకు బాధ్యతలు అప్పచెప్తే ఏంటి నువ్వు చేసే పని, మన కంపెనీ పార్ట్నర్స్ అందరినీ ఇలా కంపెనీకి దూరం చేయడమా అని చెప్తే, ఆ తాతయ్య అది అని రాహుల్ ఏదో చెప్పబోతూ ఉంటే, ఇక చాలు నువ్వేం మాట్లాడిన అవసరం లేదు, ఇలాగే నువ్వు కంపెనీలో కంటిన్యూ అయితే ఇక కంపెనీకి జరగకూడని నష్టాలన్నీ జరుగుతాయి, ఇక చాలు, ఇకపై నువ్వు కంపెనీకి వెళ్లాల్సిన అవసరమూ లేదు, అసలు అటువైపు కన్నెత్తి చూసే పని కూడా నీకు లేదు అనేసరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది రాహుల్ రుద్రానికి. అప్పుడే ఇంద్రాదేవి, బావా మరిప్పుడు కంపెనీ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తావు అని అడిగితే, ఇంకెవరికి, మన రాజుకి అప్పగిస్తాను అనేసరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది రుద్రాణి, రాహుల్, ధాన్యలక్ష్మి ముగ్గురికి. అప్పుడే సీతారామయ్య, అవును చిట్టి, మన రాజు తప్ప ఇంక ఎవ్వరూ కంపెనీ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించలేరు అని అంటే, తాతయ్య అది అని రాజ్ చెప్పబోతూ ఉంటే, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు, కానీ నువ్వేం చెప్పనలసిన అవసరం లేదు, ఇక నుండి యథావిధిగా కంపెనీ బాధ్యతల్ని నువ్వే చేపడుతున్నావు, ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు రాజ్, నువ్వే రేపటి నుండి కంపెనీకి వెళ్తున్నావు అని చెప్పి ఇక సీతారామయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రాజు అయితే లోపల చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇప్పుడు పిన్ని ఏం గొడవ చేస్తుందో, అనవసరంగా తాతయ్య గారికి మళ్ళీ ఎక్కడ స్ట్రెస్ పెరుగుతుందోనని కంగారు పడుతూ ఉంటాడు రాజ్. ఇక తర్వాత రోజు ఉదయాన్నే కావ్య రెడీ అయ్యి ఆఫీస్కి అయితే బయలుదేరుతుంది. ఇంతలోనే రాజ్ కూడా ఆఫీస్కి రెడీ అయ్యి కిందకి వచ్చేసరికి అప్పుడే అపర్ణాదేవి, పరిస్థితులన్నీ ఒకేలా ఉండవు, ఎలా అయినా మళ్ళీ కంపెనీని పూర్వ వైభవానికి తీసుకురావాలి అని చెప్తే, అప్పుడే ఇంద్రాదేవి, కంపెనీ బాధ్యతలు నీకు అప్పగించేటప్పుడు నెంబర్ 1 స్థాయిలో ఉండేది, నీ చేతుల్లోకి వచ్చాక మరింత ముందుకు వెళ్ళింది, ఇప్పుడు మళ్ళీ అదే పూర్వ వైభవానికి తీసుకురావాలి రాజ్ అని చెప్తే, సరేనానమ్మా అని చెప్పి ఇక ఆఫీస్కి బయలుదేరతాడు రాజ్. ఇంతలో రుద్రాణి అనామికకి కాల్ చేస్తుంది. ఏంటో రుద్రాణి ఆంటీ కాల్ చేస్తుంది అనుకుంటూ కాల్ ఆన్సర్ చేస్తుంది అనామిక. ఏంటాంటీ గాలి ఇటువైపు మళ్ళింది అని అడిగితే, అప్పుడే రుద్రాణి, కుశలక్షేమాలు మాట్లాడుకునే టైం ఇది కాదనామిక, నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తూ ఉన్నా దుగ్గిరాల ఇంటి పతనం గురించే ఆలోచిస్తూ ఉంటావని నాకు తెలుసు, దానికోసమే ప్లాన్లు వేస్తూ ఉంటావని కూడా తెలుసు, అలాగే కావ్య ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిందని, రాహుల్ కంపెనీ బాధ్యతలు చేపట్టాడని నీకు తెలుసు కదా, తెలిసే ఉంటుంది కదా అని అడిగితే, అవును తెలుసు అని అంటుంది అనామిక. ఇప్పుడు అన్ని పరిస్థితులు తారుమారయ్యాయి, మళ్ళీ కంపెనీ బాధ్యతలు రాజ్ చేతుల్లోకి వెళ్ళాయి, మళ్ళీ తను కంపెనీకి బయలుదేరి వెళ్తున్నాడు అని చెప్తే, ఆంటీ మీరేం కంగారు పడకండి, ఇక స్వరాజ్ కంపెనీస్ పతనం అవ్వడం ఖాయం అని చెప్తుంది అనామిక. అదేంటి ఎలా అని అడిగితే, రాజ్ మీదకి కావ్య అనే అస్త్రాన్ని వదిలాను, ప్లాన్ అంతా సిద్ధమైంది, ఇక వాళ్ళిద్దరికి మధ్య పెద్ద రణరంగమే జరుగుతుంది, చూస్తూ ఉండండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అనామిక. ఇంతలోనే కావ్య ఆఫీస్కి వచ్చి తనకు ఇచ్చిన డిజైనింగ్ వర్క్ అనేది చేస్తూ ఉంటుంది. ఇంతలోనే ఒక డౌట్ రావడంతో మేనేజర్ని అడగడానికి వెళ్తుంది కావ్య.
ఇంతలోనే మేనేజర్కి అనామిక కాల్ చేస్తుంది. పక్కనే సామంత్ కూడా ఉంటాడు. మేనేజర్ ఆ ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. ఏంటి, కావ్య ఆఫీస్కి వచ్చిందా, వర్క్ స్టార్ట్ చేసిందా అని అడిగితే, అవును మేడం, కావ్య ఆఫీస్కి వచ్చింది. ఇక మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి. స్వరాజ్ కంపెనీస్కి పతనం మొదలైంది. పైగా దానికి అస్త్రంగా కావ్యనే యూజ్ చేశారు. ఏదేమైనా మీరు చాలా తెలివైన వారు మేడం, చాలా మంచి మాస్టర్ ప్లానే వేశారు అని అంటాడు మేనేజర్. అప్పుడే అనామిక, ఇక పొగడ్తలాపి పని చూడు, జాగ్రత్తగా మేనేజ్ చేయి. ఎట్టి పరిస్థితుల్లో తను సామంత్ కంపెనీకి డిజైన్స్ ఇస్తుందని తెలియకూడదు, చాలా జాగ్రత్త అని చెప్తే, సరే మేడం, ఎప్పటికీ కావ్యకి సామంత్ కంపెనీకి డిజైన్స్ ఇస్తుందన్న విషయం తెలియకుండా నేను మేనేజ్ చేస్తాను కదా, ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు మేనేజర్. ఇంతలోనే డోర్ దగ్గర నిల్చొని కావ్య ఈ మాటలన్నీ వినేస్తుంది. ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది కావ్యకి. నేను డిజైన్స్ ఇచ్చేది సామంత్ కంపెనీకా అనుకుని చాలా కోపం వస్తుంది కావ్యకి. అప్పుడే కావ్య మేనేజర్ దగ్గరికి చాలా కోపంగా వస్తుంది. తనను అలా చూసి కొంచెం కంగారు అనిపిస్తుంది మేనేజర్కి. ఏంటి నా మాటలు వినిందా అనుకుంటూ ఉండగా ఇక గట్టిగా నిలదీస్తుంది మేనేజర్ని కావ్య. వెంటనే ఇదంతా అనామిక గారే చేయించారని, మీరు సామంత్ కంపెనీకే డిజైన్స్ ఇస్తున్నారని చెప్పేస్తాడు మేనేజర్. ఒక్కసారిగా చాలా కోపం వస్తుంది కావ్యకి. ఇక వెంటనే అక్కడి నుంచి బయలుదేరి సామంత్ కంపెనీకి వస్తుంది కావ్య. ఇంతలోనే సామంత్ అనామిక ఇద్దరు కంపెనీ నుండి బయటికి వస్తూ ఉంటారు. అప్పుడే ఎదరగా కావ్య వెళ్తుంది. కావ్యం చూసి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది అనామికకి. అప్పుడే కావ్య చాలా కోపంగా, ఏంటి, నేనేంటి, ఎక్కడేంటి అని చూస్తున్నావా? నీ పథకం బయటపడింది అనామిక. చాలా తెలివిగా మంచి ప్లాన్ చేసి నాతో డిజైన్స్ వేయించి నన్ను నా కుటుంబానికి మరింత దూరం చేసి సామంత్ కంపెనీని నెంబర్ 1 స్థాయికి తీసుకొద్దామనుకున్నావా? ఎందుకు అలా నెంబర్ 1 స్థాయికి తీసుకొచ్చి ఈ సామంత్ని కూడా కళ్యాణ్ని మోసం చేసినట్టుగా మోసం చేసి తిన దగ్గర నుంచి ఆస్తులన్నీ లాక్కోవాలని ప్లాన్ చేశావా అని అడిగితే, ఏయ్ కావ్య అంటుంది అనామిక, నోరెత్తావంటే మరీ అద్దక్క జాగ్రత్త. మనం చేసే పనిలో నిజాయితీ లేనప్పుడు అది ఏదో ఓ రూపాన ఖచ్చితంగా బయటపడుతుంది. నువ్వు చేసిన ఫోన్ కాలే నీ బండారం బయట పెట్టింది అని అంటే, ఏంటో చింత చచ్చినా పులుపు చావలేదు, దుగ్గిరాల ఇంటి నుండి దూరంగా వచ్చినా గాని ఇంకా ఆ ఇంటి మీద మమకారం విశ్వాసం అన్నీ పోలేదా ఏంటి అని అనామిక అడిగితే, అప్పుడే కావ్య, ఓహో, ఎక్కడున్నా నీకు తెలియాల్సిన విషయాలన్నీ తెలుస్తూనే ఉన్నాయన్నమాట. నువ్వు అనుకున్నది ఏది జరగదు అనామిక. ఎందుకంటే గొడవ జరిగింది నాకు నా భర్తకి మాత్రమే. నాకు కుటుంబంతో కానీ ఆ స్వరాజ్ కంపెనీస్తో కానీ నాకు ఎలాంటి విరోధం లేదు, రాదు, ఉండదు కూడా. ఇంకొకసారి ఇలాంటి ప్లాన్స్ చేస్తే నా నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి, జాగ్రత్త అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య. అనామిక తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే అటుగా వెళ్తున్న రాజ్ అక్కడ కావ్య, అనామిక, సామంత్ ముగ్గురిని చూసి కార్ అక్కడ పక్కన ఆపి మాటలు వింటాడు. ఒక్కసారిగా రాజ్ కూడా షాక్ అవుతాడు. ఎంతైనా కళావతి తన వ్యక్తిత్వానికే కట్టుబడి ఉంటుంది. నాతో జరిగిన గొడవేది మనసులో పెట్టుకోకుండా అనామికపై తిరగబడి సామంత్ కంపెనీకి డిజైన్స్ ఇవ్వలేదు. నిజంగా ఈ విషయంలో కళావతిని మెచ్చుకోకుండా ఉండలేం అనుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు రాజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.